ఆరో యూనిట్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యొక్క పాత్ర. ఇక్కడ ఈ మానవ సంక్షేమంలో జీవశాస్త్రంలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధాల మేధావి. ఇక్కడ ఆహ్వానం లేని అతిథులు, నిశ్శబ్దం మహమ్మారికి కారకులు, పరాన్నజీవులు మానవ ప్రపంచంలోకి తొంగి చూద్దామంటున్నారు. అంటే ఆహ్వానం లేని అతిథులు ఎలా వస్తారో అలాగే ఈ నిశ్శబ్దమైన మహమ్మారికి కారకాలుగా ఉన్నాయి. ఏంటివంటే పరాన్నజీవులు అనేటువంటివి మనం తెలుసుకుంటాం. ఈ మానవ సంక్షేమ జీవశాస్త్రంలో పరాన్నజీవుల యొక్క పాత్ర అధికంగా ఉంది. వాటి అనేక వ్యాధులను కలగజేస్తూ మనకు ఉన్నాయి. ఇక్కడ వీటిలో ఉన్నాం. ఒక అంచనా ప్రకారము మొత్తం జంతు జాతుల్లో 3వ వంతు పరాన్నజీవులు ఉన్నాయని తేలింది. గ్రీకు దేశస్థంలో పూర్వము ఉచిత భోజనాన్ని ఆశించేవాడిని విందు భోజన వృత్తిగా భావించే అతిథి పరాన్నజీవి అనేవారు. మానవుడి అతిథిగా చేసుకొని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. చాలా వరకు ప్రజలు తమలో పరాన్నజీవి ఉనికిని గుర్తించలేరు. ఈ రకమైన పరాన్నజీవత్వాన్ని నిశ్శబ్ద మహమ్మారి అంటారు. చాలా వరకు పరాన్నజీవులు వ్యాధి నిరోధక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. మలేరియా, పోలియో, ప్లేగు, అమీబియాసిస్, డెంగ్యూ, ఫైలేరియాసిస్, టీనియాసిస్ వ్యాధులు ఉష్ణ దేశాలలో చాలా సాధారణమైనవి. మనకు ఉష్ణ దేశాల్లో సాధారణమైనటువంటి వ్యాధులు ఏంటివి అంటే కన్నా పరాన్నజీవుల వ్యాధులు అంటే మలేరియా, పోలియో, ప్లేగు, అమీబియాసిస్, డెంగ్యూ, ఫైలేరియాసిస్, టీనియాసిస్ అనేటువంటి వ్యాధులు సాధారణమైనవి. కొన్ని శతాబ్దాల క్రిందము ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాల వల్ల మచూచి పూర్తిగా అంతరించింది. మిలియన్ ప్రజలను బలికొన్న ప్లేగు వ్యాధి ప్రస్తుత చరిత్రలో ఒక భాగంగా మిగిలింది. అయితే మలేరియా మాత్రము ఇంకా నియంత్రణ నుంచి తప్పించుకుంటుంది. స్వీయ పరిశుభ్రతమైన అవగాహన, సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడంలో ప్రాంతీయ అధికారుల శ్రద్ధ ఉష్ణమండల వ్యాధులు నియంత్రించడంలో తోడ్పడుతూ ఉన్నాయి. పరాన్నజీవి లేదా అతిథేయ లేదా ముందు కొన్ని జీవులు అప్రయత్నంగా ఇంకొక జీవులకి చేరి అక్కడ ఉండి నెమ్మదిగా పరాన్నజీవులుగా మారతాయి అనే భావన ఉంది. పరిమాణంలో ప్రోక్యారియోటిక్ జీవులు యూక్యారియోటిక్ కణంలోనికి ప్రవేశించి అక్కడ స్థిరపడి వాటి కణాంగాలుగా మారాయని, వాటి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయని మీరు విన్నారు. ఇలాంటి ప్రోక్యారియోటిక్ను మీరు ఊహించగలరా? మైటోకాండ్రియా అలాంటివనేవి మీకు తోచిందా అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఇంకొక వైపు యువత మాదక ద్రవ్యాలకు, ఆల్కహాల్కు బానిసలవుతూ ఉన్నారు. ఇవి పాశ్చాత్య సాంప్రదాయ దీనికి టెలివిజన్, సినిమాలు తోడ్పడుతున్నాయి. పొగాకు వల్ల నష్టాలు బాగా ప్రాచుర్యం చేయడం, యువతకు తగిన అవగాహన కల్పించడం జరుగుతుంది. అద్భుత ఔషధాల మీద డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు మీరు విని ఉండకపోవచ్చు. ఇతను భారతదేశపు గొప్ప జీవ రసాయన శాస్త్రవేత్త. ఇతడు జీవ రసాయన శాస్త్రము, ఔషధ వైద్య శాస్త్రంలో చేసిన అనేక ఆవిష్కరణలు వైద్యశాస్త్రంలో అనేక రూపాంతరాలు నెలకొన్నాయి. అతడు ఆవిష్కరణ క్రియాత్మక ప్రభావము మిలియన్ ప్రజల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాయి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక బీద కుటుంబంలో జన్మించారు. ఇతను మద్రాసు వైద్య కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు పెద్దన్న తమ్ముడు ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్న ఒక రకమైన ఆంధ్ర వ్యాధిని సోకి కేవలం 8 రోజుల వ్యవధిలో మరణించారు. దీనితో ఆ వ్యాధికి ఒక మందును కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తర్వాత యుఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో ప్రవేశం పొందాడు. తర్వాత లెడర్లీ పరిశోధన ప్రయోగశాల ప్రస్తుతము యుఎస్ఏలో డైరెక్టర్గా చేరి తుదిశ్వాస వరకు కొనసాగారు. జీవ రసాయన శాస్త్రము, వైద్యశాస్త్రంలో ఆయన తోడ్పాటు. డాక్టర్ రావు కనుగొన్న అంశాలలో కండర సంకోచంలో శక్తి ఆధారాలుగా ఏటీపీ, ఫాస్ఫోక్రియాటిన్లు, ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన ఆంత్రవ్యాధి చికిత్సకు వాడే పోలిక్ ఆమ్లము, క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోట్రిక్స్లు, ఈ మందును ఇతర వ్యాధులు అంటే రుమటాయిడ్లు, ఆర్థరైటిస్, సోరియాసిస్ కూడా వాడతారు. ఫైలేరియాసిస్ చికిత్సలో వాడే ఏకైక సమర్థవంతమైన మందు డైఈథైల్ కార్బమజన్. సాధారణంగా పిలువబడే హైడ్రాజిన్ కలరా, ప్లేగు, టైఫస్ జ్వరము, ట్రెంచ్ జ్వరము చికిత్సలో సమర్థవంతంగా వాడే మొట్టమొదటి ఏకైక టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్
అరియోమైసిన్లు మరియు ట్యూబెరిక్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోనికోనిటిక్ ఆమ్లము, హైడ్రజైడ్ ఉన్నాయి. మానవ సంక్షేమంలో జీవశాస్త్ర పరిచయంలో మనకు ఇక్కడ ప్రకృతి శాస్త్రంలో జీవశాస్త్రం చిన్నది. జీవశాస్త్ర ప్రగతి కంటే భౌతిక రసాయన శాస్త్రాలు అధిక ప్రగతి సాధించాయి. ప్రతిరక్షకాలు ఆవిష్కరణ తర్వాత కృత్రిమ ఔషధాలు లేదా మొక్కల నుంచి తయారు చేసిన ఔషధాలు, మత్తు మందులు, రోగ నిరోధక పద్ధతులు మొదలైనవి ఒకవైపు వైద్య వృత్తిని, ఇంకొక వైపు మానవ ఆరోగ్యాన్ని మార్చాయి. జీవశాస్త్ర ప్రగతి మానవ జీవన కాలాన్ని కొన్ని సంవత్సరాల వరకు పొడిగించింది. మన శరీరంలో పరాన్నజీవులు, బ్యాక్టీరియా, వైరల్, శిలీంధ్రాలు, ఇతర సంక్రమణ వల్ల జరిగే మార్పుల నుంచి కాపాడటానికి జీవశాస్త్రం తోడ్పడుతుంది. అంతేకాక పొగాకు, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ మొదలైన వాటిని వినియోగించాలా వద్దా అనే విషయంపై అవగాహన కల్పిస్తుంది. వీటన్నిటి గురించి మనము అధ్యయనంలో తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి పరాన్న జీవులు, వాటి అనుకూలనాలు అనేటువంటివి మనం చదువుతూ ఉన్నాం. ఈ పరాన్న జీవుల అనుకూలనాల్లో ప్రతి జీవికి ఈ విశ్వంలో కొనసాగడానికి ఆహారము, ఆవాసము అనే 2 ప్రాథమిక అవసరాలు కావాలి. మొక్కలు స్వయం పోషకాలని అవి కిరణజన్య సంయోక్రియలో CO2, HO2ను ముడి సరుకులుగా ఉపయోగించుకొని సౌరశక్తి సమక్షంలో ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయని మనకు తెలిసిందే. జంతువులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అందువలన పరపోషక జీవులు, పరాన్న జీవులు అతిథేయిపై ఆధారపడి జీవిస్తాయి. సహవాసంలో అతిథేయి పరాన్న జీవులను తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అతిథేయి తిరస్కరణను తట్టుకొని నిలదొక్కుకోవడానికి పరాన్న జీవుల పరిణామంలో అనుకూలనాలు ఏర్పరచుకొని అతిథేయిలో కొనసాగాలి. ఇందుకు భాగంగా పరాన్న జీవులు ప్రత్యేక అనుకూలనాలు అంటే అవసరం లేని జ్ఞానాంగాలను కోల్పోవడము, అంటుకోవడానికి అవయవాలు ఏర్పడటం, అధిక ప్రత్యుత్పత్తి మొదలైనవన్నీ ఏర్పరచుకున్నాయి. పరాన్న జీవనం 2 వేరెవరు జాతులను చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది, తను లాభం పొందుతూ జీవిస్తుంది. దీనినే పరాన్న జీవనం అంటున్నాం. ఈ పరాన్న జీవనం అనేది ఒక గ్రీకు పదం. పారాసైటోస్, పారా ఒకవైపు, సైటోస్ ఆహారం లేదా గింజలు, ఒకవైపు ఆహారము లేదా గింజల నుంచి వచ్చింది. అంటే ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుక తినడము. ఈ సహవాసంలో లబ్ధి పొందే జీవిని పరాన్న జీవనము అని, ఆశ్రయమిచ్చి నష్టపోయే జీవిని అతిథేయి, హోస్ట్ అని మనము అంటున్నాం. పరాన్నజీవ రకాలు. అతిథేయి పరాన్నజీవుల పరస్పర సంబంధాలను బట్టి వివిధ రకాల పరాన్నజీవులను గుర్తించారు. ఇందులో కొన్ని మనము పేర్కొన్నాం. ఇక్కడ పరాన్నజీవులు, ఈ పరాన్నజీవుల్లో మనకు వచ్చేసరికి బాహ్య పరాన్నజీవులు. అతిథేయి శరీరం వెలుపల తల మీద జీవించే పరాన్నజీవిని బాహ్య పరాన్నజీవి అంటారు. ఉదాహరణకు మానవుడి తలలోని పేను, దురద మైటు, కుక్కలలో టిక్స్, సముద్ర చేపల్లో కోపిడ్స్ మొదలైనవి. ఫలవంతం కావడం కోసము ఆడదోమలు మానవుడి రక్తాన్ని గ్రహిస్తాయి. అయినా వాటిని పరాన్నజీవులు అన్నారు. అంతర పరాన్నజీవి. అతిథేయి శరీరము లోపలి భాగంలో జీవించే పరాన్నజీవిని అంత పరాన్నజీవి అంటారు. వాటి ఆవాస స్థలాన్ని బట్టి పరాన్నజీవులు 3 రకాలుగా విభజించారు. కణాంతస్థ పరాన్నజీవులు లేదా సైటోజాయిక్ పరాన్నజీవులు. ఇవి అతిథేయి కణాల లోపల జీవిస్తాయి. ఉదాహరణకు మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్, స్పీరోస్పోరా పాలిమార్పాలో, నొసాంబా నోటాబిలస్ అనేటువంటివి అంతర పరాన్నజీవనాన్ని గడిపేటువంటి వాటిలో కణాంతస్థ పరాన్నజీవులు. కణాంతర అంటే కణజాల పరాన్నజీవులు. ఇవి అతిథేయి అవయవాల్లో, కణజాల్లో కణాల మధ్య జీవిస్తాయి. ఉదాహరణకు ఉకరేరియా బ్రాంకాప్టియా, ఎంటమీబా ఇస్టరైటికా మొదలైన జీవులు. కుహర పరాన్నజీవులు. ఇవి అతిథేయి శరీర కుహరంలో జీవిస్తాయి. ఆహార నాళంలో జీవిస్తే ఎటిరోజాయిక్ పరాన్నజీవి అంటారు. ఆస్కారిస్ లుంబ్రికైడ్స్. అతి పరాన్నజీవులు. ఒక పరాన్నజీవి లోపల లేదా పైన జీవించే మరొక పరాన్నజీవిని అతి పరాన్నజీవి అంటారు. టోడ్ చేప మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్ప్ అనే నీడోస్పోరా జీవి ఒక పరాన్నజీవిగా జీవిస్తుంది. దీని దేహంలో నొసామిబా నోటాలిస్ అనే మరో నీడోస్పోరా జీవి అతి పరాన్నజీవనం జీవిస్తుంది. ఏక అతిథేయి పరాన్నజీవులు. ఒక అతిథేయిలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవిని ఏక అతిథేయి పరాన్నజీవి అంటున్నాం. ఉదాహరణకు ఎంటమీబా ఇస్టలైటికా, ఆస్కారిస్ లుంబ్రికైడ్స్ ఏక అతిథేయి పరాన్నజీవులు. ద్వి అతిథేయి పరాన్నజీవులు. 2 అతిథేయులలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవులను ద్వితీయ అతిథేయ పరాన్నజీవులు అంటారు. ప్లాస్మోడియం వైవాక్స్, ఉకరేరియా బ్రాంకాప్టియా, ఇంకా ఒకటే కినియన్ సోలియం కూడా మనకు
అతిదేయ పరాన్నజీవి. అంటే ప్లాస్మోడియం వ్యాక్స్ మొదట మనకు మానవుల్లో జరుగుతుంది, తర్వాత ఆడ ఎనాఫిలిస్ దోమలో జరుగుతుంది. అదేవిధంగా ఈ యుకరేరియా బ్రాంకాప్టియా కూడా మొదట మానవుల్లో జరుగుతుంది, తర్వాత మనకు వచ్చేసరికి ఆడక్యులెస్ దోమలో జరుగుతుంది. టీనియా సోలియం కూడా మొదట మానవుల్లో, తర్వాత పందిలో తన జీవిత చరిత్రను అభివృద్ధి చేసుకుంటుంది. ఇక్కడ ఆహారనాళంలో జీవించే పరాన్నజీవులను ఆంత్ర పరాన్నజీవులు అంటారు. ఆస్కారిస్ ఆంత్ర కుహర జీవి, ఎంటమీబా ఆంత్ర కణజాల జీవి. అతిదేయ రకాలు: ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిదేయులు, ప్రౌఢ దశ లేదా లైంగిక పరిపక్వతల పరాన్నజీవిని కలిగిన అతిదేయి. అంటే ఏ అతిదేయిలో పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో దాన్ని ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిదేయి అంటారు. ఉదాహరణకు మనం తీసుకుంటే యుకరేరియా బ్రాంకాప్టియా మానవుడు, ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలిస్ దోమ ప్రాథమిక అతిదేయిగా మనకు పనిచేస్తున్నాయి. మాధ్యమిక అతిదేయి పరాన్నజీవులు: ఈ మాధ్యమిక అతిదేయి పరాన్నజీవుల్లో మనకు పరాన్నజీవులు డింబకాలుగా కానీ, అపరిపక్వ దశలో కానీ, అలైంగిక దశలో కానీ ఆశ్రయం కల్పించే అతిదేయిని మాధ్యమిక అతిదేయి, మాధ్యమిక లేదా ద్వితీయ అతిదేయి అని కూడా అంటారు. ఇక్కడ ఉదాహరణకు ప్లాస్మోడియం మానవుడు, ఉకరేరియాకు ఆడక్యులెక్స్ దోమ మాధ్యమిక అతిదేయిగా వ్యవహరిస్తుంది. ఆసియ అతిదేయి: అతిదేయి దొరకనప్పుడు పరాన్నజీవులు వ్యాధి సంక్రమణ దశలను ఆశ్రయం కల్పించే అతిదేయులను ఆశయ అతిదేయులు అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఉదాహరణకు ప్లాస్మోడియంకు కోతి, ట్రిఫనోజోమా గాంబియన్స్కు ఆఫ్రికన్ ఎటిలో మొదలైనవి ఆసియ అతిదేయిగా మనకు పనిచేస్తూ ఉన్నాయి. వాహకం: పరాన్నజీవులు సాంక్రమిక దశలను ముఖ్య అతిదేయి నుంచి ఇంకొక దానికి చేరవేసే జీవి సాధారణంగా కీటక వాహకము జీవి అంటారు. ఇవి 2 రకాలు. యాంత్రిక వాహకం: ఈ వాహకం కేవలం పరాన్నజీవి సాంక్రమిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది. అంటే వాహకానికి పరాన్నజీవికి మధ్య జీవ సంబంధం ఉండదు. వాహకంలో పరాన్నజీవి ఏ మార్పు అభివృద్ధి చెందదు. ఉదాహరణకు ఎంటమీబాకు, ఈగలు, బొద్దింకలు. జీవవాహిక: ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు ప్లాస్మోడియం, ఎనాఫిలిస్ దోమ, ఉకరేరియాకు ఆడక్యులెక్స్ దోమ. పరాన్నజీవన అనుకూలనాలు: అతిథిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి. అతిథిలో జీవించడానికి కొన్ని పరాన్నజీవులు పేగు గోడలను అంటి పెట్టుకుని ఉండేందుకు గాను సూచకాలను, కొక్యాలు, లఘుత్రొట్టీలను అభివృద్ధి చేసుకుంటాయి. ఉదాహరణకు టోనియా సోలియం. కొన్ని ఆంత్ర పరాన్నజీవులు వాటి అతిథిని స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవభాసని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. కొన్ని ఆంత్రనాళ పరాన్నజీవులు వాటి అతిథి స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్లను తటస్థీకరణ చేయడానికి యాంటీ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు టీనియోసోలియం. అతిథేయ దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు, అందువల్ల కొన్ని పరాన్నజీవులు అభికల్పక అవాయు జీవులుగా జీవిస్తాయి. ఇవి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఉదాహరణకు ఎంటమీబా ఇస్టలైటికా, టీనియాసోలియం మొదలైనవి. కొన్ని ఆంత్రనాళ పరాన్నజీవులు వైకల్పిక అవాయు జీవులుగా ఉంటాయి. అంటే ఇవి ఆక్సిజన్ లభ్యమైతే వాయు శ్వాసక్రియ లభ్యం కాకపోతే అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. తర్వాత పరాన్నజీవులలో స్వరూపము, అంతర్నిర్మాణ లక్షణాలు చాలా సరళంగా ఉంటాయి, కానీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది సమర్థవంతంగా పని చేస్తూ ఉన్నాయి. ఆస్కారిస్ రోజుకు దాదాపు 2 లక్షల గుడ్లను పెడుతుంది. టీనియాసోలియం శరీరము 700 నుంచి 900 ప్రోగ్లాడిట్లు ఉంటాయి. ప్రతి ప్రోగ్లాడిట్ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణం. ఇది 35,000 గుడ్లను విడుదల చేస్తుంది. అంతర పరాన్నజీవులు అత్యధిక ప్రత్యేకత వల్ల జీవిత చక్రము చాలా సంక్లిష్టంగా ఇక్కడ అంతర పరాన్నజీవులు అత్యధిక ప్రత్యేకత గల జీవిత చక్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు ఫాసియోలా ఎఫాటికా, గొర్రె లివర్ ఫ్లూక్ ద్వంద్వ అతిథేయి పరాన్నజీవి. దీని జీవిత చరిత్ర చాలా క్లిష్టం. అనేక డింబక దశలను కలిగి ఉండి మరిన్ని డింబకాలను ఉత్పత్తి చేస్తాయి. దీనిలో కొత్త అతిథేయి చేరడానికి అవకాశాలు పెంచుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు, ఉదాహరణకు నిర్జరీకరణం ఎదురైనప్పుడు ఎంటమీబా లాంటి పరాన్నజీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ప్రవేశిస్తాయి. దీనితో ప్రతికూల పరిస్థితులు తట్టుకొని కొత్త అతిథేయి చేరడానికి అవకాశాలను పెంచుకుంటాయి. కొన్ని పరాన్నజీవులు తమ దేహ ఉపరితల ప్రతిజనకాలను తరచుగా మారుస్తూ అతిథేయి ఉత్పత్తి చేసే ప్రతిదేహకాల బారి నుంచి తప్పించుకుంటాయి. ఇలాంటి పరాన్నజీవుల నుంచి రక్షణ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం కష్టతరం.
ఉదాహరణకు ప్లాస్మోడియం వైవాక్స్. మీకు తెలుసా, గ్రామాల్లో మనం తీసుకుంటే గన కోడిగుడ్లతో బాదుగుడ్లను కలిపి కోడిపెట్టతో పొదిగిస్తారు. ఇది మానవుడు ప్రేరేపించే గుడ్లకోశ పరాన్నజీవనం అని మనం చదువుతున్నాం. అతిథేయ మీద పరాన్నజీవుల ప్రభావం అనేటువంటిది ఉంది. పరాన్నజీవుల పోషకాలు, ద్రవాలు, జీవక్రియ అణువులు అతిథేయలో తగ్గి శరీరం నీరసిస్తుంది. సాధారణంగా వీటి కోసం పరాన్నజీవులు అతిథేయలో పోటీ పడతాయి. అతిథేయలో హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. పరాన్నజీవన కాన్సన్ట్రేషన్ బీజకోశాలను నాశనం చేయడము. కొన్ని పరాన్నజీవులు వాటి అతిథేయ బీజకోశాలను నాశనం చేసి వాటిని వంద్యజీవులుగా మారుస్తాయి. దీన్ని పరాన్నజీవన కాన్సన్ట్రేషన్ అంటారు. ఉదాహరణకు శాక్యులైన రూటెడ్ హెడెడ్ బర్నాంకిల్ కస్టేషియా జీవి తన అతిథేయ కార్సినస్ మీనస్లో అనే పీతలో బీజకోశాలు నాశనం చేస్తుంది. అందువల్ల దానిలో లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది. నియోప్లాసియా కొన్ని పరాన్నజీవులు అతిథేయ కణజాలంలో కణాల సంఖ్యను పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్లకు దారితీస్తుంది. కొన్ని వైరస్లు అతికాయత కొన్ని పరాన్నజీవులు అతిథేయ శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి. దీన్ని అతికాయత అంటారు. ఉదాహరణకు పాసియోలా ఎఫాటికా డింబకాలు నత్త మాధ్యమిక అతిథేయ దేహం విపరీతంగా పెరిగేటట్లు చేస్తుంది. ఇక్కడ హైపర్ప్లాసియా కొన్ని పరాన్నజీవులు అతిథేయలో కణాల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి. దీన్ని హైపర్ప్లాసియా అంటారు. దీనివల్ల అదేహ భాగాలు మందంగా మారుతాయి. ఉదాహరణకు పాసియోలా ఎఫాటికాలో ఉండే గొర్రె పైత్యరస నాళాలు మందంగా ఉంటాయి. హైపర్ట్రోపీ కొన్ని పరాన్నజీవులు వాటి అతిథేయ కణాల పరిమాణాన్ని విపరీతంగా పెరగడానికి తోడ్పడతాయి. ఈ ప్రభావాన్ని హైపర్ట్రోపీ అంటారు. ఉదాహరణకు ప్లాస్మోడియం ఉండే మానవుడి ఎర్ర రక్త కణాలు పెద్దవిగా ఉంటాయి. పరాన్నజీవులు కింద తెలిపిన వివిధ వ్యాధులను కలిగిస్తాయి. ట్రిఫనోసోమా గాంబియన్స్ వల్ల ఆఫ్రికన్ అతినిద్ర వ్యాధిని కలిగిస్తుంది. లైస్మానియా ట్రాఫికా వల్ల ఢిల్లీ బోలియన్స్ టస్కండ్ ఫుండ్లు ఓరియంటల్ సోర్సెస్ వ్యాధి వస్తుంది. లిస్మానియా డోనోవాని వల్ల కాలా అజార్ దండం జ్వరము అంతరాంగ లిస్మానిసిస్ వ్యాధి వస్తుంది. ప్లాస్మోడియం జాతులు మలేరియాను కలిగిస్తాయి. ఉకరేరియా బ్రాంకాప్టివ్ వల్ల ఎలిఫెంటియాసిస్ వ్యాధి అనేది వస్తుంది. అసలైన పరాన్నజీవి అతిథేయకి నష్టం చేయకుండా జీవించాలి. దీన్ని మీరు నమ్ముతారా? అయితే ప్రకృతిలో ద్వారా పరిణామంలో హాని చేయని పరాన్నజీవులు ఎందుకు ఏర్పడలేదు? ప్రకృతిలో జీవావరణ సమతుల్యత గురించి మనము ఆలోచన అనేటువంటిది జరగాలి. తర్వాత ఇక్కడ ఆరోగ్య వ్యాధి ఆరోగ్యం ప్రతి వారు తరచుగా వాడే పదాన్ని ఆరోగ్యం. మనము మంచి ద్రవ ప్రతిపాదనలో ప్రకారము మనం తీసుకున్నప్పుడు ఇందులో వచ్చేసరికి ఏ విధంగా ప్రతిపాదన ప్రకారము శరీర స్థితి, చిత్తాన్ని, సమతుల్యతను, సంతోషపెట్టే స్థితిని ఆరోగ్యం అనేవారు. ఇక్కడ దీన్ని హిపోక్రాట్స్ మొదట గ్రీకులో శాస్త్రవేత్తలు మరియు భారత ఆయుర్వేద వైద్యులు కూడా ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారము నలుపు పైత్యరసం గల వారు ఉద్రిక్తత్వాన్ని కలిగి జ్వరముతో బాధపడతారని ప్రతిది. ఇది ఒక శ్రేష్టమైన ఆలోచన వల్ల ఏర్పడిన భావన మాత్రమేనని మనం గ్రహించాలి. ప్రయోగాత్మకంగా విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను ఆవిష్కరించడము, నలుపు పైత్యరసం గల వారిలో థర్మామీటర్ సహాయంతో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉందనే నిర్ధారణతో మంచి ద్రవ ప్రతిపాదన పూర్తి తప్పదని తేలింది. తర్వాత సంవత్సరాల్లో మనస్సు మన నాడీ వ్యవస్థ, వినాల గ్రంథి వ్యవస్థల ద్వారా వ్యాధి నిరోధకతను ప్రభావితం చేస్తుందని, దీని ఫలితంగానే వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొనసాగిస్తుందని తెలియంది. ఆరోగ్యము అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండడం, అంతేకాని వ్యాధులు లేకపోవడం, శారీర దారుఢ్యం కలిగి ఉండటం మాత్రమే ఆరోగ్యం కాదని కూడా గ్రహించాలి. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు: జన్యు రుగ్మతలు, పుట్టుకతోనే లోపాలు ఉండటము లేదా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లోపాలు. సంక్రమణాలు, జంతు పరాన్నజీవులు లేదా బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా శిలీంధ్రాల వల్ల కలిగే సంక్రమణలు. ఇందులో జీవన విధానం: తినే ఆహారము, నీరు, ఆహారం తినే సమయము, విశ్రాంతి సమయము, శారీరక వ్యాయామము, అంతేకాకుండా పొగ తాగడము, మాధ్యమిక ద్రవ్యాలు, ఆల్కహాల్ దురలవాట్లు మొదలైనవి ఆరోగ్యం పైన ప్రజల సమర్థవంతంగా పనిచేస్తారు. దీనితో ఉత్పత్తి పెరిగి వాణిజ్య వృద్ధి అవుతుంది. ఆరోగ్యం ప్రజలు జీవన కాలాన్ని పెంచుతుంది. చిన్నపిల్లలు, తల్లులు మరణాలు తగ్గిస్తుంది. మనిషి ఆరోగ్యానికి సమతుల్య
ఆహారము, స్వీయ పరిశుభ్రత, క్రమమైన శారీరక శ్రమ ముఖ్యమైనవి. పూర్వం నుంచి శారీరక మానసిక ఆరోగ్యానికి యోగాను ఆచరిస్తున్నారు. అందరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండటము, సంక్రమణ వ్యాధులకు వ్యాక్సినేషన్ చేయించుకోవడము, జీవ వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో త్యజించడము, వాహక జీవుల నియంత్రణ, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడము మొదలైనవన్నీ వ్యాధి. మామూలుగా ఆరోగ్య స్థితి నుంచి అసౌకర్య లేదా అశక్తత స్థితికి చేరడాన్ని వ్యాధి అంటారు. వ్యాధిని 2 రకాలుగా విభజించారు. అవి సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు. సంక్రమణ వ్యాధులు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు. ఉదాహరణకు అమీబియాసిస్ విరేచనాలు, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్, న్యూమోనియా, సాధారణ జలుబు, రింగ్ వార్ మొదలైనవి. సంక్రమణ వ్యాధులు ఏంటివి అంటే అమీబిక్ విరేచనాలు, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్, న్యూమోనియా, సాధారణ జలుబు, రింగ్ వార్మ్. ఇవి అసంక్రమణ వ్యాధులు. ఒక వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు. జన్యు రుగ్మతలు, మూత్రపిండాల సమస్యలు, హృదయ సమస్యలు, విటమిన్ లోపాల వల్ల కలిగే వ్యాధులు మొదలైనవి. మానవుడికి వ్యాధులను కలిగించే సాధారణ పరాన్నజీవులు ప్రోటోజోవా, హెల్మెంతిస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు మొదలైనవి. వివిధ జీవులు మానవుడికి వ్యాధిని కలిగిస్తాయి. వీటిని వ్యాధి జనకాలు అంటారు. ఇవి వివిధ విధాలుగా మన శరీరంలో ప్రవేశించి సంఖ్యను వృద్ధి చేసి చర్యలలో చొరబడి ముఖ్య చర్యలలో చొరబడి స్వరూప శరీర ధర్మాల్లో నష్టాన్ని కలిగిస్తాయి. వివిధ సమూహాల్లో కొన్ని వ్యాధికారక జీవులను చరిత్ర, వ్యాధికారకత, చికిత్స, నివారణ గురించి మనము వివరణ తెలుసుకుందాం. ఎంటమీబా హిస్టలైటికా. వర్గీకరణ, స్థానం. వర్గీకరణ ప్రోటోజోవా, ఉపవర్గం సార్కోమాస్టిగోఫోరా, తరగతి రైజోపోడియా. ఎంటమీబా హిస్టలైటికా వర్గం ప్రోటోజోవా, ఉపవర్గం సార్కోమాస్టిగోఫోరా, తరగతి రైజోపోడియా. ఎంటమీబా హిస్టలైటికా ఎంట లోపల మీబా మార్పు, ఇష్టో కణజాలం లోపల మార్పు కణజాలలో కరిగించేవి అమీబియాసిస్ లేదా అమీబిక్ విరేచనాలను కలిగించే ఏక అతిదేయ పరాన్నజీవి. ఈ సూక్ష్మజీవి మానవుడి పెద్ద పేగులో జీవిస్తుంది. ఇది కలుషిత ఆహారము, నీటి వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, బొద్దింకలు యాంత్రిక వాహకాలుగా తోడ్పడతాయి. ఇది ప్రపంచమంతా ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. పరిశుభ్రత సరిగా లేని గ్రామీణ ప్రజలలో, అధిక జనాభా గల పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం నిర్మాణాన్ని చూస్తూ ఉన్నాము. ఎంటమీబా హిస్టలైటికా జీవిత చక్రాన్ని 3 దశలలో మనము పూర్తి చేసుకుంటున్నాము. పోషక దశ, పూర్వ కోశస్థ దశ, పోషక దశ. ఇది చాలా చురుకైన, చెలించే పోషక వ్యాధికారక దశ. ఇది పెద్ద పేగు శ్లేషస్తరము, అధశ్లేషస్తరంలో నివసిస్తుంది. దీన్ని పూర్వతలంలో గల లోబోపోడియంలు మిథ్యాపాదంలో చెలిస్తుంది. ఇది మొండిగా వేలులాగా ఉంటుంది. ఇక్కడ మనకు పోషక జీవి ఆవరించి ఉన్న పొరను ప్లాస్మా లెమ్మ అంటారు. జీవ పదార్థాన్ని వెలుపల చిక్కని కణికారహితమైన బాహ్యజీవ ద్రవ్యంగాను, లోపల కణికాయుతమైన ద్రవరూప అంతర్జీవ ద్రవ్యంగా గుర్తించవచ్చు. అంతర్జీవ పదార్థంలో రైబోజోమ్లు, ఆహారక్తికలు, కోశం వంటి బండి చక్రం ఆహార కేంద్రకం ఉంటాయి. సంకోచరిక్తికలు, అంతర్జీవ జాలకాలు, గాల్జీ, మైట్రోకాండియా లోపిస్తాయి. మైట్రోకాండియా లోపల ఎంటమీబా హిస్టలైటికాకు అవికల్పక పరాన్నజీవిగా తెలియజేస్తాయి. ఈ జీవి హిస్టోలైసిస్ అనే ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీని జాతి పేరు హిస్టోలైటికా అని పెట్టారు. ఈ ఎంజైమ్ సహాయంతో పేగు కుడ్యంలో అధశ్లేష స్తరాన్ని కరిగించి రక్తాన్ని, కణజాల స్థితులను పోషకజీవి ఆహారంగా గ్రహిస్తుంది. అందువల్ల ఆహార రిక్తికలో ఎర్రరక్త కణాలు, ఉపకల కణాలు, ముక్కలు, బ్యాక్టీరియాలు ఉంటాయి. పోషక జాంతవ భక్షణ రకము ఆహార రిక్తికలో ఆర్బీసీలు ఉండటము, బండి చక్రము లాంటి కేంద్రకం ఉండటము అనేక లక్షణాలు పోషక జీవిని గుర్తింపు లక్షణాలు. పూర్వ కోశస్థ దశ. ఈ దశలో పోషణ ఉండదు. ఇది పెద్ద పేగు కుహరంలో గల వ్యాధిని కలిగించని దశ. ఈ దశలో ఎంటమీబా చిన్నగాను, గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి చలనరహితంగా ఉంటుంది. దీని జీవ పదార్థంలో గ్లైకోజన్ రేణువులు, కడ్డీ లాంటి క్రోమాటైడ్ దేహాలు ఉంటాయి. రైబో న్యూక్లిక్ ప్రోటీన్లతో తయారైనవి నిల్వ చేసుకుని ఉంటాయి. ఇవి పోషక దశ ఏమో పెద్ద పేగు శ్లేషస్తరము, అధశ్లేష స్తరంలో ఉంటుంది. ఇది పోషకజీవి, కానీ ఇది పోషకజీవి కాదు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుహరంలో, పెద్ద పేగు కుహరంలో ఉంటుంది. పూర్వ కోశస్థ దశ. ఈ దశలో గుండ్రంగా పలుచని మృదువైన అధిక నిరోధక శక్తి గల కోశకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది మానవుడి పెద్ద పేగు కుహరంలో
ఉంటుంది. కొత్త అతిథేయిని వేరే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కోసము కోశకుడ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. కోశం ఏర్పడే విధానాన్ని కోశీకరణము అంటారు. కోశీకరణము చెందగానే పరాన్నజీవిలో కేంద్రకము 2 సమవిభజనలు జరుపుకొని 4 పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. చతుస్కేంద్రకం కోశముగా లేదా పరపకు కోశముగా రూపొందుతుంది. ఇది మానవుడికి సంక్రమించే దశ. జీవిత చక్రం. పెద్దపేగు కుడ్యంలో పోషక జీవులు ద్విధావిచ్ఛిత్తి జరిపి అనేక పిల్ల ఎంటమీబాలను ఏర్పరుస్తాయి. బ్యాక్టీరియా అతిథేయి కణజాల భాగాలను తిని పెరిగి మళ్ళీ విభజన చెందుతాయి. అనేక సార్లు జరిగిన ద్విధావిచ్ఛిత్తి వల్ల అనేక పోషక జీవులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని పెద్దపేగు చేరి పూర్వ కోశస్థ దశలుగా మారుతాయి. తిరిగి ఈ దశ కోశస్థ దశలుగా మారి చివరకు చతుష్కోశకాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటల్లో జరిగిపోతుంది. చతుస్కేంద్రక దశలు మలముతో పాటు బయటికి విడుదలై సుమారు 10 రోజులు జీవంతోనే ఉంటాయి. 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతో కొత్త అతిథికి చేరి ఇవి మానవుడిలో చిన్నపేగు చేరి తర్వాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్య వల్ల కోశము జీర్ణమయ్యి చతుస్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. కోశీకరణం చెందిన చతుస్కేంద్ర అమీబాలను మెటాసిస్టిక్ అంటారు. 10 రోజుల వరకు జీవంతో ఉండి తర్వాత కలుషితమైన నీరు, ఆహార పదార్థాల మానవుని యొక్క చిన్న పేగులోకి చేరుతాయి. అక్కడ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ చేత కోశీభవనాన్ని కోల్పోతాయి. కోశాన్ని జీర్ణం చేసి చతుస్కేంద్రక అమీబాలు ఏర్పడతాయి. దాన్ని సిస్ట్లు మెటాసిస్ట్లు అంటారు. మెటాసిస్ట్లలో 4 కేంద్రకాల సమవిభజన 8 కేంద్రకాలుగా విభజన చెందుతాయి. ప్రతి కేంద్రకము కొత్త జీవ పదార్థంతో 8 పిల్ల ఎంటమీబాలను లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. ప్రతి పిల్ల జీవి అభివృద్ధి చెంది ఆహారం గ్రహించే పోషక జీవిగా ఏర్పడుతుంది. ఇది పెద్ద పేగు శ్లేషస్రంలో ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి. వ్యాధికారకత. పోషక జీవులు హిస్టోలైసిస్ శ్లేషస్తరాన్ని కరిగించి లోపలికి ప్రవేశించి పుండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణాలు శిథిలమయ్యి లైపోసైట్ ఎర్రక్త కణాలు, బ్యాక్టీరియాలు ఉంటాయి. పెద్దపేగు కుడ్యంలో చీము, గడ్డలు ఏర్పడటానికి దారితీస్తుంది. చివరగా మలంలో రక్తము, శ్లేషము కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరేచనాలు అంటారు. అమీబిక్ విరేచనాల యొక్క లక్షణం ఏదంటే రక్తము, శ్లేషము కనిపించడం లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అంటారు. కొందరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు అనేటువంటివి కనిపించవు. వీరిలో వాహకాలు లేదా ఎసిమ్ప్టోమాటిక్ లేదా సిస్ట్ ఫాసర్స్ అంటారు. వీరి మలములో చతుస్కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవుల వ్యాప్తికి తోడ్పడతాయి. బాహ్యాంతర అమీబియాసిస్. కొన్నిసార్లు పోషక జీవులు కేశనాళిక కుడ్యాన్ని నాశనం చేసి రక్త ప్రవాహంలోకి విడుదలయ్యి దాని ద్వారా ప్రథమంగా కాలేయాన్ని చేరి పుండ్లను అంటే కొందరు ఈ స్థితిని ద్వితీయ అమీబియాసిస్ అంటారు ఏర్పరుస్తాయి. అక్కడ నుంచి ఊపిరితిత్తులకు, హృదయము, మెదడు, మూత్రపిండాలు, బీజకోశాలు మొదలైన అవయవాలు చేరి పుండ్లను ఏర్పరిచి తీవ్ర వ్యాధి స్థితిని ఏర్పరుస్తాయి. అంటే బాహ్యాంతర వలసలో మనకు మొదటగా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కాలేయానికి చేరి పుండ్లను ఏర్పరుస్తాయి. కాలేయం నుంచి మామూలుగా మనకు పోషకజీవి కాలేయం నుంచి మళ్ళీ ఎక్కడికి ఏర్పడుతుంది అంటే ఊపిరితిత్తుల నుంచి హృదయం నుంచి మూత్రపిండాల నుంచి బీజకోశాలకి చెంది అక్కడ వ్యాధి తీవ్రతను ఏర్పరుస్తుంది. నివారణ చర్యలు మనం తీసుకున్నప్పుడు కాచి వడబోసిన నీరు తాగాలి. చేతులు, పండ్లు, కాయగూరలు శుభ్రంగా కడుక్కోవాలి. సేఫ్టిక్ ట్యాంకులు ఉండే మరుగుదొడ్లని మనం వాడాలి. ఇక్కడ గొప్ప మొఘల చక్రవర్తి అక్బర్ మరణానికి మహా గొప్ప తెలుగు జాతి రాజు శ్రీకృష్ణదేవరాయల మరణానికి కారణం తెలుసా? ఇక్కడ డాక్టర్ సూచించిన మందులను పూర్తి కోర్సు మనకు వాడిన స్థితిలో అమీబియాసిస్ పూర్తిగా తరచుగా తిరగబెడతానే మనకు ఉంటుంది. ఇక్కడ వాటిలో ఉన్నటువంటి ఇంకా నెక్స్ట్ మనకు ప్లాస్మోడియం వైవాక్స్. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది వర్గీకరణ స్థానం. వర్గం ప్రోటోజోవా, ఉపవర్గము ఎపికాంప్లెక్సా లేదా స్పోరోజోవా, తరగతి టీలోస్పోరియా అనేటువంటి. ఈ ప్రోటోజోవా పరాన్నజీవుల ప్లాస్మోడియంలో మానవుడికి అధిక హానికరమైనది. ఇది అతిథేయగల పరాన్నజీవి. ఇది కాలేయ కణాలను, ఎర్రక్త కణాలలో జీవించే కణాంతస్థ పరాన్నజీవి. దోమలో కణబాహ్య జీవి. ఆడ ఎనాప్లిస్ దోమ దీనిని ప్రాథమిక అతిథేయి. ద్వితీయ అతిథేయి మానవుడు. కోతి ఆశయముగాను అతిథేయిగాను
వ్యాధి సంక్రమణ దోమకాటు వల్ల సంభవిస్తుంది. కొడవలి ఆకారపు స్పోరోజాయిట్లు సాంక్రమిక దశలు. ఇక్కడ మనకేం ఏర్పడుతున్నాయి అంటే కాలేయ కణాల్లో ఆర్బీసీలో జీవించే కణాంతస్థ పరాన్నజీవులు. దోమల్లో కణబాహ్య జీవనము. ఆడ ఎనాఫ్లిస్లో దోమ దీని ప్రాథమిక అతిథేయి, ద్వితీయ అతిథేయి వచ్చేసరికి మానవుడు. కోతి ఆశయము అతిథేయిగాను వ్యాధి సంక్రమణ జరుగుతుంటుంది. ఇక్కడ 4 రకాల ప్లాస్మోడియం జాతులు మానవుడికి 4 రకాల మలేరియా వ్యాధులు అనేటువంటివి కలిగిస్తాయి. ప్లాస్మోడియం వైవాక్స్ బినైన్ టెర్సియన్ మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం మాలిగ్నెంట్ టెర్సియన్ మలేరియా లేదా మస్తిష్క మలేరియా అనేటువంటిది ఏర్పడుతుంది. ప్లాస్మోడియం ఓవెల్ మైలాయిడ్ టెర్సియన్ మలేరియా, ప్లాస్మోడియం మలేరియే క్వార్టన్ మలేరియా. ఈ 4ట్లో ప్లాస్మోడియం వైవాక్స్ సాధారణంగా అధికంగా విస్తరించి ఉండే మలేరియా పరాన్నజీవి. దీని జీవిత చక్రము, వ్యాధికారకత, చికిత్స గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా చరిత్ర. మలేరియా అనే పదాన్ని ఇటలీ భాష నుంచి స్వీకరించారు. దీని అర్థం చెడు గాలి, చెడు వాయువుల వల్ల మలేరియా వస్తుందని భావించారు కాబట్టి ఈ పేరు వచ్చింది. చార్లెస్ లాబెరిన్ అనే ఫ్రాన్స్ దేశపు మిలిటరీ డాక్టర్ మలేరియా రోగి రక్తంలో ప్రప్రథమంగా 1880లో ప్లాస్మోడియంలను గమనించాడు. డాక్టర్ సర్ ఫ్రాంక్లిన్ మాన్సర్ ఎలిఫెంటియాసిస్పై పరిశోధనలు జరుపుతూ మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందిందని సూచించారు. సికింద్రాబాద్లో బ్రిటిష్ ఆర్మీ డాక్టర్గా పనిచేసిన సర్ రోనాల్డ్ రాస్ ఆగస్టు 20వ తేదీ 1897లో నోబెల్ ఆడ ఎనాఫ్లిస్ దోమ అండాశయపు గుడ్యం మీద ప్లాస్మోడియం ఊసిస్ట్లను కనుగొన్నాడు. ఇందుకు గాను రాస్కు 1902 సంవత్సరంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 20వ తేదీ ప్రపంచ మలేరియా దినము లేదా ప్రపంచ దోమల దినముగా మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ జీబీసీ గ్రాసి తదితరులు ఆడ ఎనాఫ్లిస్ దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ పూర్తి జీవిత చక్రాన్ని వర్ణిస్తున్నాం. స్పోరోజాయిట్ నిర్మాణం. గార్న్హామ్ ప్లాస్మోడియం వైవాక్స్ స్పోరోజాయిట్ల ఆల్ట్రా నిర్మాణాన్ని వివరించారు. స్పోరోజాయిట్లు కొడవలి ఆకారంలో ఉంటాయి. కణదేహం మధ్యలో ఉబ్బెత్తుగాను, కొనభాగాలు మొనదేలి ఉంటాయి. 15 మైక్రాన్ల పొడవు, 1 మైక్రాన్ వెడల్పు ఉంటుంది. దేహాన్ని ఆవరించి సాగే గుణం గల రక్షక త్వచం ఉంటుంది. దీనితో సూక్ష్మనాళికలు, స్పోరోజాయిట్లు, క్రిమి చలనానికి తోడ్పడే జీవ పదార్థాలు ఉంటాయి. ఇక్కడ గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలకము, మైట్రోకాండియా కేంద్రకం ఉంటాయి. దేహం పొడవున జీవ పదార్థంతో మెలికలు తిరిగిన నాళికలు వీటి విధి ఉంటాయి. దేహ పూర్వాంతంలో అగ్రచూచకము అనే కప్పులాంటి పల్ల ఉంటుంది. ఒక జత స్రావక సూక్ష్మాంకాలు అగ్రచూచకంలోనికి తెచ్చుకొని ఉంటాయి. ఇవి కణ వినాశకము ఎంజైమ్లను స్రవిస్తూ స్పోరోజాయిట్లు కాలేయ కణంలోకి ప్రవేశించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు మనం ప్లాస్మోడియంను 2 అతిథేయుల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. మానవుడిలో ప్లాస్మోడియం జీవిత చక్ర మానవ దశ. ఇక్కడ మానవుడిలో ప్లాస్మోడియం వికండ జననం అనే అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ఇది కాలేయ కణాలను అంటే హిపాటోసైట్లను ఆర్బీసీలలో జరుగుతుంది. కాలేయంలో జరిగేదాన్ని కాలేయ వికండన జననము అని ఆర్బీసీలో జరిగితే ఎరిథోసైట్ వికండ జనము అంటారు. కాలేయ వికండన జననము దీని షార్ట్ మరియు గార్న్హామ్ కనుగొన్నారు. కాలేయం దోమ మానవుని కుట్టినప్పుడు లాలాజలముతో సుమారు 2000 స్పోరోజాయిట్లు మానవుడి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కేవలం అర్ధగంట లోపలే కాలేయ కణాలను చేరి రక్తకణ బాహ్య చక్రాలను కొనసాగిస్తాయి. రక్తకణ పూర్వచక్రము. స్పోరోజాయిట్లు కాలేయ కణాలను చేరి తర్వాత పోషక దశలుగా మారుతాయి. ఇవి కాలేయ కణాల జీవ పదార్థాన్ని ఆహారంగా తీసుకొని గోళాకార పరిమాణంలో పెరుగుతాయి. ఈ దశను వికండనము షైజాంట్ అంటారు. దీని కేంద్రకము అనేక సార్లు విభజన చెంది సుమారుగా 12,000 క్రిప్టోజాయిట్లు లేదా మొదటి తరపు మీరోజాయిట్లు అనేటువంటివి విడుదలవుతాయి. క్రిప్టోజాయిట్లు వికండన త్వచాన్ని కాలేయ కణాలను చీల్చుకొని కాలేయంలోనికి సెన్సాయిడ్లలోనికి విడుదలవుతాయి. ఈ ప్రక్రియ కేవలం 8 రోజుల్లో పూర్తి అవుతుంది. ఇప్పుడు క్రిప్టోజాయిట్లు 2 దారులున్నాయి. అంటే ఇవి రక్తంలోకి ఎర్రక్త కణాల్లోనికి ప్రవేశించి రక్తకణ జీవిత చక్రాన్ని జరుపుకోవడం కానీ తిరిగి కాలేయ కణంలోనికి చొచ్చుకొని పోయి రక్తకణ బాహ్య జీవిత చక్రాన్ని జరుపుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఇక్కడ రక్తకణ బాహ్య చక్రము. క్రిప్టోజాయిట్లు తిరిగి కాలేయకణంలో చేరి రక్తకణ పూర్వచక్రంలో మాదిరిగా అనేక మార్పులతో 2వ తరపు మీరోజాయిట్లు మెటా క్రిప్టోజాయిట్లు విడుదల చేస్తాయి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అవి చిన్నవి
ఉన్నవి సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు, పెద్దవి స్థూల మెటాక్రిప్టోజాయిట్లు. ఈ ప్రక్రియ దాదాపు 2 రోజుల్లో పూర్తి అవుతుంది. స్థూల మెటాక్రిప్టోజాయిట్లు కొత్త కాలేయ కణాలు చేరి రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగిస్తే, సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు రక్త కణంలో ఎర్రక్త కణంలోకి ప్రవేశించి రక్త కణ చక్రాన్ని ప్రారంభిస్తాయి. ప్రీపేటెంట్ కాలము. ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ల రూపంలో మానవుడి రక్తంలోకి ప్రవేశించినప్పటి నుంచి రెండోసారి క్రిప్టోజాయిట్లు రక్తంలోకి చేరే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటెంట్ కాలము అంటారు. దీనికి 8 రోజులు పడుతుంది. ఈ కాలంలో అతిథేయులో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. ఇది కేవలం పరాన్నజీవి తన సంఖ్యను పెంచుకునే కాలం. రక్త కణ చక్రం. ఈ చక్రాన్ని మొదటగా క్యామిలో గాల్జీ వివరించారు. దీన్ని గాల్జీ సంక్లిష్టము అంటారు. ఇది పూర్వతరంలో క్రిప్టోజాయిట్లతో కానీ లేదా రక్తకణ బాహ్య జీవిత చక్రంలో సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో కానీ ప్రారంభమవుతుంది. ఎర్రక్త కణాల్లో ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకారంగాను ట్రోపోజాయిట్లుగా మారుతాయి. వీటిలో ఒక చిన్న రిత్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషకంలోని జీవ పదార్థాన్ని కేంద్రకాన్ని అచ్చువైపుకు నెట్టడం వల్ల ఉంగరము మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగుళిక దశ అంటారు. తరువాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఆర్బీసీలోని పదార్థాలు మిథ్యాపాదాలతో గ్రహించి పోషణతో పరిణామం పెంచుకుంటుంది. దీనివల్ల ఎర్రక్త కణాల పరిమాణం 2 పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో ఎర్రక్త కణాల్లో హీమోగ్లోబిన్ పరాన్నజీవిని ఆహారంగా తీసుకుంటూ పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ను జీర్ణం చేసుకొని మరి కరిగే హీమ్ను కరగని హీమోజాయిన్ కణికలు ఏర్పరుస్తుంది. దీన్ని మలేరియా వర్ణకము అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు, షప్నర్ చుక్కలు ఎర్రక్త కణంలో జీవ పదార్థంలో ఏర్పడతాయి. ఈ పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనక ప్లాస్మోడియం ఎర్రక్త కణాలు జీవ పదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలను ప్లాస్మోడియం మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి ఆర్బీసీని మెత్తగా ఆక్రమించి వికండనంగా మారుతుంది. ఇది రక్తకణ పూర్వచక్రంలో మాదిరిగా వికండ జననము చెంది 12 నుంచి 24 ఎర్రక్త కణాలు మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ ఆర్బీసీలో గులాబీ రేకుల అమరి రోజెట్ దశగా మారుతుంది. చివరగా ఎర్రక్త కణం పగిలి హీమోజాయిన్ మీరోజాయిట్లను రక్తంలో విడుదల చేస్తుంది. ఈ చక్రం దాదాపు 48 గంటల్లో పూర్తి అవుతుంది. పొదిగే కాలము. స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటగా మలేరియా లక్షణాలు జ్వరము వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలము అంటారు. దాదాపు 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. సంయోగ బీజ మాతృ కణాలు ఏర్పడటం. ఎర్రక్త కణాలు వికండజనం వల్ల అనేక సార్లు జరిపిన తర్వాత ఆర్బీసీల సంఖ్య తగ్గుతుంది. ఈ సమయంలో కొన్ని మీరోజాయిట్లు కొత్త ఆర్బీసీలు చేరి రక్తకణ చక్రాన్ని కొనసాగించకుండా సంయోగ బీజ మాతృకలుగా మారుతాయి. ఈ ప్రక్రియను సాధారణంగా ఆర్బీసీలు అంటే ఎర్రక్త కణాల ప్లీహము ఎముక మధ్యలో ఉన్నప్పుడు జరుగుతుంది. సంయోగ బీజ మాతృకణాలు 2 రకాలు. అవి చిన్నవి సూక్ష్మ సంయోగ బీజ మాతృకణాలు లేదా పురుష సంయోగ బీజ మాతృకణాలు అని, పెద్ద వాటిని మనం స్థూల సంయోగ బీజ మాతృకణాలు లేదా స్త్రీ సంయోగ బీజ మాతృకణాలు అంటారు. మానవుడి రక్తం యొక్క పీహెచ్ సంయోజ బీజ మాతృకణ అభివృద్ధికి ప్రతికూలంగానే మనకు ఉంటుంది. ఈ దశలో స్త్రీ పురుష బీజ మాతృకణాలు మానవుడి రక్తంలో ఎలాంటి అభివృద్ధి చెందదు. ఈ బీజ మాతృకణాలు రక్త ప్రసరణలో చేరి కొత్త అతిథిలో చేరడాన్ని వేచి ఉంటుంది. 1 వారం రోజుల లోపల ఇవి దోమలు చేరకపోతే క్షీణించి చనిపోతాయి. దోమలో ప్లాస్మోడియం జీవిత చక్రము లేదా రాస్ వలయము అంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుని కుట్టినప్పుడు రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం ద్వారా సంయోగ బీజ మాతృకణాలు ఇతర దశ దోమ అన్నాశయంలోకి చేరుతాయి. సంయోగ బీజ మాతృకణాలు ఇతర దశలు ఎక్కడికి వెళ్తాయి అంటే దోమ అన్నాశయంలోకి చేరుతాయి. అన్నాశయంలో సంయోగ బీజ మాతృకలు మాత్రమే జీర్ణరసాల ప్రభావానికి తట్టుకొని జీవిస్తాయి. ఇతర దశలన్నీ జీర్ణమైపోయి ఇక మిగిలిన భాగంలోని జీవిత చక్రంలో కింది దశలు ఉంటాయి. బీజ కణోత్పత్తి, ఫలదీకరణ, గమన సంయుక్త బీజము, సంయుక్త బీజాలు ఏర్పడటము, సిద్ధ బీజోత్పత్తి. బీజ కణోత్పత్తి సంయోగ బీజ మాతృకణాల నుంచి పురుష స్త్రీ బీజ కణాలు ఏర్పడటాన్ని బీజ కణోత్పత్తి అంటారు. దోమ అన్నాశయ కుహరంలో బీజ కణాలు ఏర్పడతాయి.
పురుష సంయోగ బీజాలు ఏర్పడటం. ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగ బీజ మాతృక యొక్క కేంద్రక విభజనలో 8 పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. వీటిని పాక్ కేంద్రకాలు అంటారు. ఈ కేంద్రకాలు అంచులను చేరుతాయి. జీవ పదార్థం 8 కషాభాలను పోలిన కీలితం ఏర్పరుస్తుంది. ఒక్కొక్క కేంద్రక భాగము ఒక్కొక్క జీవ పదార్థ కీలితంలోకి ప్రవేశించి కషాభం లాంటి సూక్ష్మ సంయోగ బీజాలు లేదా పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ సూక్ష్మ సంయోగ బీజాలు విసిరిన కొరడా మాదిరిగా కదలికలను చూపుతూ జీవ పదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగ బీజాల విడుదల కావడానికి కషాభ నిర్మోచనం అంటారు. స్త్రీ సంయోగ బీజ కణాలు ఏర్పడటం. స్త్రీ సంయోగ బీజ మాతృ కణాల్లో కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజ కణం ఏర్పడుతుంది. దీని పరిపక్వత అంటారు. స్త్రీ సంయోగ బీజ కణాలు కేంద్రక పరిధి వైపు కదులుతూ ఆ ప్రాంత జీవ పదార్థం ఉబ్బుతుంది. ఉబ్బిన భాగాన్ని ఫలదీకరణ శంకువు అంటారు. ఈ ఫలదీకరణంలో స్త్రీ పురుష బీజ కణాలు కలవడాన్ని ఫలదీకరణం అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది. సూక్ష్మ సంయోగ బీజాలు చురుకుగా కదులుతూ స్థూల సంయోగ బీజం యొక్క ఫలదీకరణ శంకును తాకగానే దానిలోనికి ప్రవేశిస్తుంది. 2 బీజ కణాల పాక్ కేంద్రకాలు జీవ పదార్థంతో కలిసి సంయుక్త కేంద్రకంగా ఏర్పడుతుంది. ఈ కలయిక సంయోగ బీజాలు పరిణామరీత్యా అసమానంగా ఉంటాయి. తర్వాత అసమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని అసమ సంయోగము అంటారు. సంయుక్త కేంద్రకాన్ని కలిగి స్త్రీ సంయోగ బీజాన్ని సంయుక్త బీజము అంటారు. గుండ్రంగా ఉంటుంది, కదలలేదు. గమన సంయుక్త బీజం. సంయుక్త బీజ కోశం ఏర్పడటం. సంయుక్త బీజం కొంతకాలం చైతన్యరహితంగా ఉంటుంది. 18 నుంచి 24 గంటలలో యూకినిట్ గమన సంయుక్త బీజం అనే పొడవైన సన్నటి కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని ఆధార త్వచం కింద చేరుకొని ఇది గుండ్రంగా మారి తన చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది. ఈ కోశ దశను ఊసిస్టు అంటారు. అన్నాశయ కుడ్యంపై 50 నుంచి 500 ఊసిస్టులు ఏర్పడి చిన్న చిన్న బుడిపెల్లాగా ఇక్కడ చిన్న చిన్న బుడిపెలవి లాగా కనిపిస్తాయి. ఊసిస్టులు సర్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా గుర్తించారు. ఊసిస్టులను గుర్తించింది ఎవరు అంటే సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త. సిద్ధ బీజోత్పత్తి. ఈ ఊసిస్టులో స్వరోజాయిడ్లు ఏర్పడటాన్ని సిద్ధ బీజోత్పత్తి అంటారు. బానో అనే శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారం కేంద్రకం మొదట క్షేకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తర్వాత అనేక సార్లు సమవిభజన కొనసాగిస్తూ 1000 వరకు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ప్రతి కేంద్రకము చుట్టూ కొంత జీవ పదార్థం చేరి కొడవలి ఆకారంలో స్పోరోజాయిడ్స్ ఏర్పడతాయి. స్పోరోజాయిడ్స్ గల ఊసిస్టులను సిద్ధబీజకోశం అంటారు. సిద్ధబీజకోశం పగిలినప్పుడు స్పోరోజాయిడ్లు దోమ కుహరంలోనికి విడుదలవుతాయి. అవి అక్కడ నుంచి లాలాజల గ్రంథంలోకి చేరి సంక్రమణగా సిద్ధంగా ఉంటాయి. దోమలో ప్లాస్మోడియం జీవిత చక్రం పూర్తి కావడానికి దాదాపు 10 నుంచి 24 రోజులు పడుతుంది. వ్యాధి కారకత. ప్లాస్మోడియం వైవాక్స్ బినైన్ టెర్సియన్ మలేరియా అనే వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగిలో జ్వరం అనేక పర్యాయాలు రావడం జరుగుతుంది. దీనిలో శీతల దశ, ఉష్ణ దశ, స్వేదన దశ అనే 3 దశలు ఉంటాయి. శీతల దశలో విపరీతమైన చలి, తలనొప్పి, తల తిప్పడము, వణుకుడు లక్షణాలు కనిపిస్తాయి. ఉష్ణ దశలో విపరీతమైన జ్వరము, శ్వాస పీల్చుకునే రేటు అధికమవ్వడము, పల్స్ రేటు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. స్వేదన దశ విపరీతమైన చెమటలు పట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గి సాధారణ స్థాయికి చేరుతుంది. దీర్ఘకాలిక మలేరియా రోగులలో రక్తహీనత, ప్లీహం పెరుగుదల కనిపిస్తాయి. కొన్నిసార్లు మలేరియా తిరగబెడుతుంది కూడా. తరచుగా సంక్రమణలోనైనప్పుడు ప్లీహ వ్యాధి నిరోధకత ప్రతిస్పందన చూపుతుంది. దీని ఫలితంగా ప్లీహం ఉబ్బుతూ ఉంటుంది. ఉష్ణమండల ప్లీహ పెరుగుదలకు సిండ్రోమ్ అనేటువంటిది ఏర్పడతా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం. మలేరియా తిరగబెట్టడం. కొన్ని దశలలో స్థూల మెటాక్రిప్టోజాయిడ్లు ఎక్కువ కాలేయంలో అణిగి ఉన్న దశలో జీవించి ఉంటాయి. వీటిని హిప్నోజాయిడ్స్ అంటారు. ఇవి చురుకుగా మారి మళ్ళీ రక్తకణం చక్రాన్ని కొనసాగిస్తాయి. ఆ ఫలితంగా కొత్త మలేరియా వస్తుంది. దీన్ని మలేరియా తిరగబెట్టడం అంటారు. కొందరికి మలేరియా వ్యాధి నిరోధకత ఉంటుంది. మలేరియాకు వ్యతిరేకంగా ఉండే వ్యాధి నిరోధకతకు కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. చికిత్స. సింకోనా ఒపిసినాలిస్ బెరడు నుంచి తీసిన ఆల్కలాయిడ్ క్వినైన్తో మలేరియా చికిత్స చేస్తారు. నివారణ చర్యలు. దోమలు వృద్ధి చెందకుండా కుంటలు, నీటి కాలువలో నిలిచిన నీటిలో DDTని, BHC ఇతర క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. డింబకాలు తినే గాంబూసియా చేపలను, కీటకాహార మొక్కలను, యుట్రిక్యులేరియాలను దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్లో పెంచాలి. దోమతెరలను, రిప్లెంట్స్లను వినియోగించాలి. దోమకాటు నుంచి కాపాడుకోవాలి. నిలిచిన నీటిలో కిరోసిన్, పైరిత్రం నూనెను పిచికారీ చేయాలి. ఇది మనకు ప్లాస్మోడియం వైవాక్స్ మానవుల యొక్క
దోమ జీవిత చరిత్ర, ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది మనం తెలుసు.